శ్రీ షిరిడి సాయి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి గురూజీ సుబ్రహ్మణ్య రాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698732. మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఫోన్ ద్వారా వివరించి చెప్తే చాలు. దానికి తగ్గ పూజలు చేసి అతి తక్కువ సమయంలో మిమ్మల్ని ఆ కష్టాల నుంచి బయటపడేస్తారు. నాకు తెలిసిన వాళ్ళు కూడా ఎంతో మంది ఈ గురువు గారి వల్ల సమస్యల నుంచి బయటపడ్డవారు, సంతోషంగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన సబ్స్క్రైబర్స్ కూడా చాలా మంది ఈ గురువు గారి వల్ల కష్టాల నుంచి బయటపడి ఎంతో మంది కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలా థ్యాంక్స్ అక్క, ఇలాంటి గురువు గారిని పరిచయం చేసినందుకు అంటూ. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్య భర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఇటువంటి గుప్త సమస్యలున్న నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తాకోడల మధ్య సిక్కిత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడున్న మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరు నాతో షేర్ చేసుకుంటారు. ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబా గారి దయవలన ఎప్పుడూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబా గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముందుగా బాబా గారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ, ఈరోజు రాకెట్ స్పీడ్తో హనుమయ్య నీ ముందుకు దూసుకువస్తున్నాడట. నీ ఇంటి వైపుకు దూసుకువస్తున్నాడట. నీతో ఏదో చెప్పాలట. అత్యంత ముఖ్యమైన విషయమట. హనుమయ్య చెప్పే మాటలు 1-2 నిమిషాలు వినాలట. ఈ వీడియో పూర్తి అవ్వక ముందే నువ్వు ఒక శుభవార్త వింటావట. ఆ విషయం చెప్పాలనే ఉరుకుల పరుగుల మీద వచ్చేస్తున్నాడు హనుమయ్య. ఈరోజు నా నోటి ద్వారా వస్తున్న ప్రతి మాట కూడా హనుమయ్య పంపిన సందేశమే బిడ్డ. నీతో ఏదో చెప్పాలట, ఏదో మాట్లాడాలట. మంగళవారం రోజున, మంగళవారం సందర్భంగా సాక్షాత్తు హనుమంతుల వారు నీ మీద దయతలిచారు, నీ మీద కరుణ చూపించారు, నీ మీద చూపు నిలబెట్టారు అంటే ఇన్ని జన్మల పుణ్యం ఉంటే బిడ్డ, ఇది అందరికీ కూడా దక్కదు. ఈ అదృష్టం అందరికీ దక్కదు. నీకు దక్కింది కాబట్టి ఈ వీడియో నీ కంటబడింది, నీ చెవిన పడింది, నీ ముందుకు వచ్చింది. ఇది ఈ అదృష్టం ఎవరికైతే దక్కదో, హనుమయ్య చూపు ఎవరి మీద అయితే ఉండదో వాళ్ళు ఈ వీడియోని చూడలేరు. ఈ సందేశం పక్కకి తప్పుకుంటుంది, వాళ్ళ కంట కూడా పడదు. అలాంటి సందేశం ఈరోజు నీ ముందుకు వచ్చిందంటే సాక్షాత్తు హనుమంతుల వారు నిన్ను అనుగ్రహించేశారు. నీ కష్టాలు తీరే రోజు దగ్గరకొచ్చింది. నీ మనసులో ఏదో తెలియని సందేహాలకి, ప్రశ్నలకి, అనుమానాలకి జవాబు దొరకక అల్లాడిపోతున్నావు కదా, వాటన్నింటికీ కూడా ఈ రోజు హనుమయ్య సందేశంలో నీకు సమాధానాలు దొరుకుతాయట బిడ్డ. మనసు పెట్టి వినమంటున్నాడు. 2 నిమిషాలు వినమంటున్నాడు. 2 నిమిషాలు నువ్వు శ్రద్ధగా మనసు పెట్టి వింటే ఈ వీడియో పూర్తవ్వక ముందే శుభవార్త నీ చెవుల్లో పడుతుంది. నిన్ను వెతుక్కుంటూ వస్తుందట. జాగ్రత్త, వదులుకోకు అంటున్నారండి బాబా గారు. ఈరోజు నీకు కూడా అర్థం దాగి ఉన్న హెచ్చరికతో కూడిన సందేశంతో వచ్చారండి. బాబా గారి మాటలు వెనుకున్న అర్థం, పరమార్థం తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి, మన సాయి భక్తులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చేత హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ, భావిస్తూ ఉన్నాను. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, నా ప్రియమైన బిడ్డ, నా అదృష్టవంతమైన ఒక బిడ్డవి నువ్వు. ఈరోజు నువ్వు రావడానికి నేను ఎదురు చూస్తున్నా. ప్రతిరోజు కూడా నా రాక కోసం నువ్వు చూసేదానివి కదా, కానీ ఈరోజు నీ కోసం నేను ఎదురు చూస్తున్నా. ఇందులో చమత్కారంగా ఉంది కదా. అవును, నువ్వే ఎందుకు, నీ కోసమే ఎందుకు నేను ఎదురు చూస్తున్నాను అంటే ఈ సందేశం అలాంటిది. నీ జీవితంలో అతి పెద్ద మలుపు తిరగబోతున్న సందేశం. నీవు ఊహించలేనంత గొప్పది ఇది. నీ స్క్రీన్ పై నీ ముందు కనిపిస్తున్న ఈ మాటలో ఏ కారణం లేకుండా కనబడలేదు. ఇది హనుమంతుల వారి సంకేతం. ఇప్పుడు నీ లోపల దాగి ఉన్న ఆ గొప్ప శక్తిని మేల్కొల్పే సమయం వచ్చిందని తల్లి. ఇప్పుడు శ్రద్ధగా విను. ఈ సందేశం చివరి వరకు చూడటం చాలా ముఖ్యం. 1 సెకండ్ కూడా ముందుకు దాటితే నువ్వు నీ అదృష్టం యొక్క అత్యంత సువర్ణ క్షణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. జాగ్రత్త. ఒకవేళ ఈ అవకాశాన్ని కోల్పోతే నీవు నీ తల్లిదండ్రులను నిరాశపరచవచ్చు. నీ హనుమంతుని కృపను తిరస్కరిస్తావు. నీ జీవితంలో నీ అదృష్టానికి వ్యతిరేకంగా నీవే నేరం చేస్తావు. కాబట్టి హెచ్చరిక,
ఈ సందేశాన్ని మధ్యలో వదిలేయకు. ఇప్పుడు ఒక రహస్యాన్ని వెల్లడిస్తాను, విను తల్లి. నీ హృదయంలో హఠాత్తుగా ఏదో ఒక ఆలోచన ఎందుకు ద్వారం తడుతోందని ఎప్పుడైనా ఆలోచించావా? ఎందుకు కొన్నిసార్లు ఒక గొంతు వినిపిస్తోంది, ఆగు, ఇప్పుడు ఏదో గొప్పది జరుగుతుంది అని? ఇదే ఆ సంకేతం. నీ జీవితంలో మార్పుని తీసుకొచ్చినందుకు వచ్చినది. ఈ సందేశం నీ జీవితంలోని సత్యాన్ని చూపించడానికి వచ్చింది. ఇక్కడ ఒకటి, నీ లోపల ఉన్న అద్భుతం ఒకవేళ ఈ వీడియో నీ కళ్ళ ముందు కనిపించింది అంటే ఇది యాదృచ్ఛికం కాదని తెలుసుకో. ఇది హనుమయ్య సంకేతం. నీ లోపల శక్తివంతమైన శక్తిని మేల్కొల్పటానికి సిద్ధంగా ఉందని. కష్టాల్లో కుంగిపోయే నిన్ను కేవలం అవకాశాల చేతిలో ఓడిపోతావు, కానీ కష్టాలు కూడా నవ్వగలిగేవాడు నిజమైన యోధుడు. ఇక్కడ సంకట మోచన హనుమంతుని కృపతో ఎవరైతే పూర్తిగా శ్రద్ధతో ఆయన నామాన్ని స్మరిస్తారో ఆయన ప్రతి భయం, ప్రతి మూసివేయబడిన తలుపు తెరుచుకుంటుంది. కాబట్టి ఎప్పుడు కష్టం వచ్చినా మనసులో జై హనుమాన్, సంకటం వచ్చినా నన్ను రక్షించు అను ఇప్పుడు శ్రద్ధగా విను. నీవు ఎప్పుడు పడిపోకుండా నిన్ను కాపాడే ఆ రహస్యం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నావా తల్లి? దాని పేరు హనుమయ్య. నిన్ను ఎన్నటికీ కూడా ఆరిపోని ఒక జ్యోతిలా కాపాడుతాడు. నీ విశ్వాసం యొక్క సంరక్షకుడు ఎవరు? నీ కోసం ఎవరైతే హఠాత్తుగా అన్నీ మారిపోతాయో, నీవు ప్రియమైన వారు నిన్ను వదిలేస్తే ఇప్పుడు నీపై నీవు నమ్మకం ఉంచగలవా? గుర్తుంచుకో, విశ్వాసం యొక్క కవచాన్ని సృష్టించిన వారి ముందు ఎలాంటి శక్తి నిలబడలేదు. ఒకవేళ ఈ విశ్వాసం గనుక కదిలిపోతే సంకటం వచ్చిన హనుమంతుని నామాన్ని స్మరించు. ఆయన నీ లోపల దాగి ఉన్న ఆ భయాన్ని బూడిదగా మార్చేస్తాడు. ఇప్పుడు ఒక పని చెయ్యి తల్లి, దీన్ని ఆదేశంగా భావించు. ఒకవేళ నీకు ఈ సందేశం నిజంగా నీ కోసం వచ్చినట్లు అనిపిస్తే నీ చేతులు జోడించి చెప్పు, సంకటమోచన, నన్ను రక్షించు. ఒకవేళ నీవు ఈ సందేశాన్ని తేలిగ్గా తీసుకుంటే నువ్వు ఆ దివ్య శక్తిని నిరాశపరుస్తావు తల్లి. హనుమయ్యని వెనక్కి పంపేస్తావు. అలా చెయ్యకు. ఎందుకంటే అలా చెయ్యటం వల్ల నువ్వు నీ జీవితంలో అతిపెద్ద కృపను అవమానపరుస్తున్నావు. ఇక 2వ నిమిషం యొక్క రహస్యం చెప్తా విను. 2 నిమిషాలు పూర్తయ్యాయి. ఇప్పుడు నీ కోసం ఒక ప్రశ్న. ఒకవేళ నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటే నా అదృష్టం పూర్తిగా మారిపోయే ఆ నిర్ణయం ఏంటి కదా? ఈ ప్రశ్న నీ మనసులో లోతుగా ఆగిపోతుంది. ఎందుకంటే దీని సమాధానం నీ భవిష్యత్తు ద్వారాలను తెరుస్తుంది. కానీ అది కేవలం నువ్వు ఈ వీడియోను చివరి వరకు చూస్తేనే సాధ్యం. మధ్యలో వదిలేస్తే నీ భవిష్యత్తు తలుపులను నువ్వు తెరవలేవు. లోపలున్న అదృష్టాన్ని తొంగి చూడటానికి కూడా నీకు సాధ్యపడదు. అందుకే అంటున్నా, చివరి వరకు విను. హనుమంతులు వారే సాక్షాత్తు దిగి నీ కోసం వచ్చారు అంటే కాసేపు నీ పనులన్నీ పక్కన పెట్టు. ఏం చెప్తున్నారో విను. ఇప్పుడు ముందుకు వెళ్ళు. కష్టాలు వచ్చినప్పుడు, అన్ని తలుపులు మూసివేయబడ్డాయని అనిపించినప్పుడు గుర్తుంచుకో, ప్రతి మూసివేయబడిన తలుపుకి ఒక తాళం ఆ హనుమయ్య చేతిలో ఉంది. ఆయన ఎప్పుడు తెరవాలో నిర్ణయిస్తాడు. నీవు కేవలం నీ శ్రద్ధను అలాగే ఉంచాలి. ఈ సందేశం కేవలం మాటలే అని అనుకోకు. ఇది హనుమయ్య సందేశం. ఇప్పుడు నీ కర్మ యొక్క సమయం ప్రారంభమైందని, ప్రతి సంకటంలో హనుమంతుడు నీ లోపల ఆ చైతన్యాన్ని మేల్కొల్పుతాడు. ఆగకు, అలసిపోకు. ఎందుకంటే సంకట మోచనుడు స్వయంగా నీతో నడుస్తున్నాడు. ఇక నకిలీ నవ్వులతో జాగ్రత్త పడు. మరో లోతైన రహస్యం తల్లి, నీ చుట్టూ కొన్ని ముఖాలు ఉన్నాయి. అవి నవ్వుతాయి, కానీ మనసులో నీకు వ్యతిరేకంగా ఉంటాయి. వారు నీ సంతోషాన్ని చూసి ఈర్ష్యపడతారు, నీ పురోగతిని చూసి బాధపడతారు. వారితో జాగ్రత్తగా ఉండు. వారు నిన్ను కిందికి లాగే ప్రయత్నం చేస్తారు, కానీ సంకట మోచనుడి హస్తం ఉన్న వారిని ఎవరు కిందికి లాగలేరు. గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు ఈ సందేశాన్ని పూర్తిగా చూడకపోతే వారి ఉచ్చులో చిక్కుకుంటావు, కానీ నీవు దీన్ని పూర్తిగా చూస్తే వారు ఓడిపోయారని, నీవు గెలిచావని అర్థం. ఇప్పుడు ముందుకు వెళ్ళు. ఇప్పుడు నీ హృదయపు లోతుల నుండి చెప్పు, సంకట మోచన హనుమాన్, నా జీవితంలో దుఃఖం, భయం, మోసం చేసే వారిని తొలగించు. ఒకవేళ నీ హృదయం నిజాయితీగా మాట్లాడుతుంటే ఇప్పుడే ఈ సందేశాన్ని జాగ్రత్తగా విను. ఒకవేళ నువ్వు అలా చెయ్యకపోతే నీవు ఆ శక్తిని నిరాశపరుస్తావు. ఇది ఇప్పటి వరకు నిన్ను ప్రతి తుఫాను నుండి కాపాడింది. ఇది ఏ భక్తుడు చెయ్యడు, తన దేవుని నమ్మేవాడుకు మాత్రమే చేస్తాడు. ఇక కుటుంబం యొక్క అద్భుతం మరియు రాబోయే సంతోషాలు సిద్ధంగా ఉండు. ఎందుకంటే ఇప్పుడు ఒక పెద్ద మార్పు రాబోతోంది తల్లి. నీవు చూసి ఆశ్చర్యపోతావు. నీ కుటుంబంలో హఠాత్తుగా ప్రేమ, నవ్వు, ఆప్యాయత ఉప్పొంగుతాయి. ప్రతి ఉదయం ఒక కొత్త
సోగా తీసుకున్నట్టు అనిపిస్తుంది. నీ కుటుంబంలో ఒక ప్రత్యేక సందర్భం రాబోతోంది. అప్పుడు అందరూ కలిసి ఒక గొప్ప ఉత్సవాన్ని జరుపుకుంటారు. ఆ క్షణం నీ జీవితాన్ని మార్చేస్తుంది. ప్రతి మూల భక్తి మరియు సంతోషాలు మారుమోగుతాయి. ప్రతి మూలలోనూ భక్తి, సంతోషం, ఆనందం మారుమోగుతాయి. అయితే ఇక 3వ నిమిషం యొక్క ఆలోచన. ఇప్పుడు 3 నిమిషాలు గడిచాయి కదా, నువ్వు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నేను ఒక విషయాన్ని మార్చగలిగితే నా అదృష్టం పూర్తిగా మారిపోయే ఆ ఒక్క విషయం ఏంటి బాబా అంటావు కదూ. అది సోమరితనమా, లేక సందేహమా, లేక నిన్ను నిజమైన స్వరూపం నుండి ఆపుతున్న ఆ భయమా? ఈ జవాబు తెలుసుకోవటానికి నువ్వు ఈ సందేశాన్ని చివరి వరకు చూడాల్సిందే. ఇప్పుడు ముందుకు వెళ్ళు. చివరి రహస్యం మరియు తీవ్రమైన హెచ్చరిక తల్లి. ఇప్పుడు ఈ భాగం నీ సమతుల్యాన్ని కదిలించేలా చేస్తుంది. మనసు పెట్టి విను. ఒకవేళ నీవు ఈ రోజు కూడా నీ శ్రద్ధను బలహీనపరిస్తే, నీ మనసును ఇక్కడ లగ్నం చేయలేకపోతే, చెవులు మాత్రం ఇక్కడ అప్పగించి మనసు ఎక్కడో పెడితే, ఈ సందేశాన్ని ఆపేస్తే, నువ్వు హనుమంతుడు నీకు ఇవ్వబోయే ఆ వరాన్ని నీ చేతులతో నాశనం చేసుకున్నదానివి అవుతావు. గుర్తుంచుకో. ఎవరైతే హనుమాన్ నామాన్ని తిరస్కరించారో వారు తమ అదృష్టాన్ని తామే కాల్చుకున్నారు. అలా జరగనివ్వకు బిడ్డ. ఇప్పుడు చేతులు జోడించి కళ్ళు మూసుకుని చెప్పు, సంకటం వచ్చినా నీకు నా కృతజ్ఞతలు. నా జీవితం ఎల్లప్పుడూ నీ కృపతో నిండి ఉండనివ్వు. ఒకవేళ నీ హృదయం నిజంగా ఈ సందేశం నీ కోసం వచ్చినట్లు భావిస్తే, ఇప్పుడే ఒక్కసారి హనుమంతుడిని నమస్కరించుకో. భగవంతుని పట్ల నీ విశ్వాసం యొక్క సాక్ష్యం ఇది. చివరిగా నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ సందేశం నీ దగ్గరికి చేరిందంటే హనుమాన్ నిన్ను ఎన్నుకున్నాడని అర్థం. ఈ వీడియోని స్కిప్ చేయకు. ఎందుకంటే చివరి వరకు చూసినవాడు తన అదృష్టం యొక్క విజయాన్ని నిర్ధారించుకున్నాడు. నీ జీవితంలో అత్యంత ముఖ్యమైన సందేశం. దీన్ని అస్సలు స్కిప్ చేయటం తప్పు. ఆ తప్పు నా బిడ్డ చెయ్యడనే నమ్మకం. మరి నీ సాయి నమ్మకాన్ని నిలబెడతావా? అయితే ఇక్కడ నా మాటను గుండెల్లో గట్టిగా బంధించు. ఈ వీడియోని చివరి వరకు చూడటం నీ జీవితంలో ఒక జీవనాడి. దీన్ని మధ్యలో వదిలేయటం అంటే నీ కాళ్లపై నీవే గొడ్డలి వేసుకోవటం లాంటిది. ఎందుకంటే ఈ వీడియో యొక్క ప్రతి క్షణంలో ఒక లోతైన రహస్యం ఉంది బిడ్డ. నీ జీవితంలో అతి పెద్ద అద్భుతం దాగి ఉంది. దీన్ని అసలు వదులుకోవద్దు. మర్చిపో. నీవు నమ్ము తల్లి. ఈ వీడియో తొందరలో వదిలేస్తావు, కంగారులోనూ వదిలేస్తే నీ కళ్ళలను నీవే తీరకుండా చిన్నాభిన్నం చేసిన దానివి అవుతావు. నీ తల్లిదండ్రుల ఆశలను తొక్కేస్తావు. మరియు అంతకంటే భయంకరమైన విషయం ఏంటో తెలుసా? నువ్వు హనుమంతుని కృపను నీ చేతులతో దూరంగా నెట్టేస్తున్నావు. నీవు నీ అదృష్టాన్ని నీవే ఓడిస్తావు. కాబట్టి జాగ్రత్త. నా మాటలు శ్రద్ధగా విను. ఎందుకంటే ఇది నీ చీకటిని చీల్చి అద్భుతమైన ఒక వెలుగును సాధించి వెలుగుని నింపే ఒక సువర్ణ అవకాశం. ఇక ఈ దైవిక సందేశం నీ కోసం ఎందుకు వచ్చింది? అనుమానం వచ్చింది కదా. ఒకవేళ ఈ ప్రత్యేక సందేశం ఏ విధంగానైనా నీ దగ్గరకు చేరిందంటే ఇది కారణం లేకుండా కాదు. తెలుసుకో, ఇది హనుమాను యొక్క స్పష్టమైన సంకేతం. ఈ సందేశం నీ కోసం అమృతం లాంటిది. నీ ప్రతి దుఃఖం, ప్రతి సంకటం తొలగించగలదు. ఇది ఒక అద్భుతం కంటే తక్కువ కాదు. నీ లోపల ఉన్నటువంటి అపరిమితమైన శక్తిని గుర్తించేలా చేస్తుంది. చరిత్ర సాక్షిగా ఉంది. ఎవరి పరిస్థితులు అత్యంత కష్టమైనవో వారి అతిపెద్ద యోధులుగా ఉద్భవిస్తారు తల్లి. నీవు కూడా అలాంటి అజేయ యోధుడివి. గుర్తుంచుకో. నీవు సంకటమోచన నామాన్ని స్మరించినప్పుడు నీ ప్రతి భయం, ప్రతి చెడు శక్తి పారిపోతుంది. కానీ నువ్వు నా మాటలను వినకపోతే అది నీ అతిపెద్ద తప్పు అవుతుంది. ఈ సందేశంలో ఏముంది? మనం మాట్లాడుతున్నది ఆ అదృశ్య శక్తి గురించి. అది ప్రతి క్షణం, ప్రతి శ్వాసలో నీతో ఉంటుంది. ఆ శక్తి నీ గాఢమైన విశ్వాసం, నీ నిజమైన ప్రేమ మరియు నీ అచంచలమైన ధైర్యం నుండి ఏర్పడుతుంది. ప్రతి సవాలు ముందు చెప్పు. నా మాటలను శ్రద్ధగా విను. నీవు నా మాటలను పట్టించుకోకపోతే నువ్వు ఒక పెద్ద ప్రమాదంలో స్వయంగా ఆహ్వానిస్తున్నావు. తెలుసుకో. ఇప్పుడు ఆలోచించు. నీపై ఇంత గొప్ప కృప ఎందుకు కురుస్తోంది? ఖచ్చితంగా ఎందుకంటే హనుమాన్ నీ చుట్టూ తన యొక్క కృప యొక్క శక్తివంతమైన కవచాన్ని ఏర్పాటు చేశాడు. ప్రతిసారి నిన్ను కాపాడుతున్న ఆ శక్తి ఏంటో తెలుసా? దాని రహస్యం నీకు తెలియాలా? అయితే ఇక్కడ ఆగు. పూర్తిగా చూస్తేనే తెలుస్తుంది. నీ ఆత్మలో ఎంత గొప్ప శక్తి దాగి ఉందో నీకు తెలుసా తల్లి? నేను నీకు హామీ ఇస్తున్నా. నువ్వు ఆ శక్తి యొక్క రాజువి.
ఆ శక్తిని మేల్కొల్పటానికి సమయం ఆసన్నమైంది. ఒక ఆసక్తికరమైన ప్రశ్న వేస్తాను తల్లి ఇప్పుడు. నీ ప్రతి అడుగులో నీతో ఉండే ఆ గొప్ప శక్తి ఏంటో నీకు తెలుసా? ఆ శక్తిని గుర్తిస్తే సరళమైన ఖచ్చితమైన మార్గం ఇప్పుడే ఇక్కడే లభిస్తుంది. నువ్వు ఆశ్చర్యపడేందుకు సిద్ధంగా ఉంటే తయారవు. ఎందుకంటే ఇక ముందు జరిగే విషయాలు నిన్ను స్తబ్దునిగా చేస్తాయి. 2 నిమిషాలు 15 సెకండ్లు ఆలోచనలు రేకెత్తించే ప్రశ్న. ఇప్పుడు ఒక గంభీరమైన సవాలుపై శ్రద్ధ పెట్టు. నీ జీవితంలో ఒక నిర్ణాయకమైన మలుపు వద్ద నిలబడి ఉన్నావు. ఇప్పుడు నీవు ఒక నిర్ణయం మాత్రమే తీసుకోవాలి. నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఆ అతిపెద్ద సంతోషం ఇప్పుడు నీ చేతిలో ఉంది. నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలి. అది నీదవుతుంది. కానీ ఇక్కడ పెద్ద ప్రమాదం ఏంటి? నువ్వు తప్పు నిర్ణయం తీసుకునే ఆ ఒక్క విషయం ఏంటి? ఒకవేళ నువ్వు ఆ తప్పు నిర్ణయం తీసుకుంటే నువ్వు హనుమంతుని అపరిమిత కృపను నిరాశపరచటం లేదా? ఈ ప్రమాదాన్ని నువ్వు తీసుకోగలవా? ఈ ప్రశ్నకు సమాధానం మరియు నువ్వు ఏం చెయ్యాలి అనేది కూడా చివరిలో చెప్తాను విను. ఎందుకంటే నీవు నీ అతిపెద్ద సంతోషాన్ని నీవే దూరం చేస్తావు ఈ వీడియోని వదులుకుంటే. ఇక నీ అద్భుతాన్ని ఎలా మేల్కొల్పాలో తెలుసా తల్లి? నీ నుండి ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ఎప్పుడైనా అతి పెద్ద కష్టం వచ్చినప్పుడు హఠాత్తుగా ఎక్కడి నుండో ఒక కాంతి వచ్చి ఆ కష్టం ఒక్కసారిగా అదృశ్యమైపోయినట్లు నీకు అనిపించిందా? అదే నీ లోపల ఉన్న ఆ శక్తి. ఇది కేవలం అదృష్టపు యొక్క ఆట అని అనుకోకు. కాదు, ఇది నీ యొక్క ఆత్మగర్జన. ఈ కష్టాలు నన్ను బంధించలేవు అని అరుస్తోంది. నువ్వు ఈ అచంచలమైన విశ్వాసాన్ని స్వీకరిస్తే ఆ అద్వితీయ శక్తి నీతో శాశ్వతంగా జీవిస్తుంది. నీ జీవితం ఇంత సులభమైనది ఎందుకు, ఇతరులది ఎందుకు కాదు నీకు తెలుసా? ఎందుకంటే నీపై ఒక గొప్ప రక్షణ శక్తి యొక్క ప్రభావం ఉంది. అది ప్రతి సంకటాన్ని కూడా ప్రతి క్షణం తొలగిస్తూనే ఉంటుంది. అది హనుమాన్ శక్తి. ఇప్పుడు ఒక పని చెయ్యి తల్లి. నువ్వు ఒక్కసారి సంకటం వచ్చిన భగవాన్ నామాన్ని స్మరించు. పూర్తి శ్రద్ధతో ఆ శక్తికి కృతజ్ఞత చెప్పగలవా? ఒకవేళ అవును అనుకుంటే ఇప్పుడే ఇక్కడ చెప్పు. నీ జీవితంలో రాబోయే సంతోషాలను గొప్పగా నువ్వు మోసం చేస్తావు. కాబట్టి ఇప్పుడు చెయ్యి. నీ హృదయం నుండి చెప్పు, ధన్యవాదాలు సంకటం వచ్చిన నేను నీ భక్తుడిని, నా ప్రతి కోరిక నెరవేర్చు అని చెప్పు. నిజమైన రహస్యం ఏంటో తెలుసా? ఆ శక్తి ఎవరు? ఈ శక్తి సాధారణ శక్తి కాదు. ఇది ఆత్మ యొక్క శక్తి, అచంచలమైన విశ్వాసం యొక్క ఊర్జ మరియు హనుమంతుని అపరిమిత కరుణ యొక్క శక్తివంతమైన సమ్మేళనం. విను తల్లి, ఇదే ఆ శక్తి. హనుమంతుడు ఎన్నటికీ వదిలిపెట్టని శక్తి. ఎంత పెద్ద సంకటంలో ఉన్నా, ఎంత పెద్ద కష్టంలో ఉన్నా లోపల కూడా నీకు ఆ శక్తి ఉంది. దాన్ని మేల్కొల్పటానికి సమయం ఆసన్నమైంది. నీకు తెలుసా, ఎప్పుడైనా ఒక పెద్ద రాక్షసుడు ఎదురైనప్పుడు హనుమంతుడు దాన్ని తన లోపల బంధించి యుద్ధం చేశాడు. నీవు కూడా నీ లోపల ఉన్న ఆ శక్తిని మేల్కొల్పగలవు. నీవు ఏం చేస్తావు? ఇప్పుడు దాన్ని గుర్తించు, దాన్ని లోతుగా అనుభవించు మరియు నీ నకారాత్మకతను, భయాన్ని దూరంగా పారవి. ఎందుకంటే హనుమయ్య నీ లోపల ఆ శక్తిని దాచిపెట్టాడు. దాన్ని గుర్తించటమే నీ పని. ఇప్పుడు ఇక కష్టాలు వచ్చినప్పుడు ఈ విషయాలు చెయ్యి బిడ్డ. ఇప్పుడు ఆలోచించు, నీ సంకటాలను తక్షణమే తొలగించగల ఆ మాయాజాల విషయాలు ఏంటో నీకు తెలుసా? జవాబు ఇక్కడ లభిస్తుంది. ఆగు. ఎప్పుడు కష్టం వచ్చినా నీ మనసు నుండి కాదు, నీ ఆత్మ నుండి చెప్పు. నాకు భయపడాల్సిన అవసరం రవ్వంత కూడా లేదు. నేను హనుమంతుని అచంచలమైన భక్తిలో ఉన్నాను. ఇది అద్భుతమైన కర్మ మంత్రం. నీవు దీన్ని పూర్తి నమ్మకంతో చెప్తే, నా మాట నమ్ము, నీవు ఆ సంకటం నుండి ఎంత వేగంగా బయటపడతావో నీవే ఆశ్చర్యపోతావు. మన లోతైన రహస్యం ఏంటో తెలుసా తల్లి? విపత్తును క్షణంలో పరిష్కరించగల ఆ అద్వితీయ శక్తి హనుమయ్య. ఆ రహస్యాన్ని కూడా నీకు ఖచ్చితంగా ఇప్పుడే చెప్తాను. గాఢమైన శ్రద్ధతో ఆ శక్తిని స్మరించు, దానికి కృతజ్ఞతలు చెప్పు మరియు ఇది నీ చివరి నినాదం. సంకటం వచ్చిన నేను నీ నిజమైన భక్తుడిని, నా జీవితాన్ని సంతోషాలతో నింపు అని భక్తితో ఆ హనుమాన్ని స్మరించు, ధ్యానించు. నువ్వు అలా చెయ్యకుండా పోయావు అంటే నీ తల్లిదండ్రులని, హనుమంతుని అతి పెద్ద మోసం చేస్తున్నావు. అది పెద్ద తప్పు అవుతుంది బిడ్డ. ఇప్పుడు ఈ క్షణంలో నీ హృదయ లోతుల నుండి చెప్పు, నీవు నాతో ఉన్నావు. సంకటం వచ్చిన నా జీవితాన్ని సంతోషాలతో నింపి. ఈ వాక్యం యొక్క జాదు అన్నది నీ జీవితంలో అద్భుతాలను సృష్టిస్తుంది. చివరిగా ఒక గొప్ప విషయం బిడ్డ, నీకు తెలుసా, ఇప్పుడు ఏ క్షణం ఇది నీ లోపల ఉన్న అన్ని అద్భుత శక్తులు ఉన్నత స్థాయిలో మేల్కొనే సమయం. ఇది ఏ నకారాత్మక శక్తి కూడా నిన్ను తాకలేని సమయం.
కాబట్టి ఇప్పుడు చెయ్యి. ధన్యవాదాలు సంకటమోచన. నేను నీ బిడ్డని, నీ భక్తుడిని, నీ చరణాలకు నమస్కరిస్తున్నాను అంటూ నువ్వు అలా గనుక పూర్తిగా హనుమంతుని శరణు కోరావు అని అంటే గనుక నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టాన్ని, ప్రతి బాధని, ప్రతి మోసాన్ని, ప్రతి కుట్రని కూడా హనుమంతుల వారు తమ గదతో ఛిద్రం చేసేస్తాడు. నువ్వు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా హనుమంతుని శరణు కోరుతావో అప్పుడు నీ జీవితం బాగుపడుతుంది బిడ్డ. అయితే హనుమయ్య చెప్పాడు కదా, ఈ సందేశం నీకు పూర్తి అవగానే ఒక శుభవార్త వస్తుందని, ఏదో ఒక రకంగా నీ మనసుకి హాయినిచ్చే ఒక వార్త అయితే అందుతుంది బిడ్డ అంటూ ఈరోజు హనుమంతుల వారు చెప్పిన సందేశం మన బాబా గారు వివరించారండి. అత్యంత అద్భుతమైన సందేశంతో బాబా గారు మన ముందుకు వచ్చారు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.